హాయ్, ఈ రోజు మనం ఆస్పారగస్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆస్పారగస్ని కింద ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కట్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇంకొక ఇంచ్ కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సమానంగా కట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆస్పారగస్ని ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. ఆస్పారగస్ అనేది చాలా మంచిదండి వెయిట్ లాస్కి. ఇందులో లో ఫ్యాట్ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ కే ఉంటుంది. ఇది గట్ హెల్త్కి, హార్ట్ డిజీజ్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 3 to 4 minutes తర్వాత 1/2 teaspoon సాల్ట్ అండ్ పెప్పర్ని లైట్గా పైనుంచి యాడ్ చేసుకొని ఒక 30 seconds ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ఆర్డర్లో పెట్టి దానిపైన ఒక ఎగ్ బ్రేక్ చేసి నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే ఎగ్స్ వేసుకొని మొత్తం స్క్రాంబుల్గా చేసుకోవచ్చు. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు పైన లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 30 seconds కుక్ చేసుకుంటే సరిపోతుంది. 30 seconds తర్వాత ఆమ్లెట్ని ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా 30 seconds కుక్ చేసుకోండి. 30 seconds తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా క్విక్గా మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఆమ్లెట్ని బ్రెడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే టొమాటో సాస్ డిప్ చేసుకుని తినచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.